హాయ్ అండి. ఈరోజు తాటి రొట్టె ఏ విధంగా చేయాలో తెలుసుకుందాం. ఇక్కడ 1 కప్పు వరకు తాటి గుజ్జును తీసుకోవాలండి. అలాగే 1 కప్పు వరకు బియ్యం రవ్వ తీసుకోవాలి. వరి నూకను తీసుకున్నానండి ఇక్కడ నేనైతే. ఈ రెండింటిని బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మన తీపికి సరిపడగా బెల్లం పొడిని కూడా కలుపుకొని ఒక అరగంట సేపు దీన్ని పక్కన పెట్టుకున్నట్లయితే దీంట్లో ఉన్న బెల్లం కరిగి రవ్వ కూడా నానుతుందండి. సో ఇలా అయితే రొట్టె అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. సో ఇలా కలుపుకున్న తర్వాత ఒక అడుగు మందంగా ఉండే కుక్కర్ గిన్నె కానీ లేదా నాన్ స్టిక్ కానీ తీసుకొని దీంట్లోకి కొంచెం ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ వేసిన తర్వాత మనం కలిపెట్టు ఈ రవ్వ మిశ్రమాన్ని అందులో కొంచెం దలసరిగా వేసుకోవాలండి. దీన్ని స్టవ్ వెలిగించి సిమ్లోనే ఒక అరగంట వరకు దీన్ని ఉడికించుకోవాలండి. మధ్య మధ్యలో చెక్ చేస్తూ కొంచెం ఆయిల్ కూడా వేసుకున్నట్లయితే పర్ఫెక్ట్గా కుక్ అవుతుందండి. సో ఇలా అయిన తర్వాత దీన్ని దించుకొని చల్లారిన తర్వాత తింటే కనుక టేస్టీ అయిన తాటి రొట్టె రెడీ అయిపోయినట్లయితే దీన్ని ఒకసారి మీరు కూడా ట్రై చేయండి, పర్ఫెక్ట్గా వస్తుంది. థ్యాంక్స్ ఫర్